బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏం చెప్పు? అనిరుద్. ఎందుకు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడని? తన సౌండ్ డిజైనింగ్ అండ్ కంపోజిషన్. మరి కొన్ని సినిమాలకు బాగా ఏడిపిస్తున్నట్టు కదా మ్యూజిక్ షోలకు వెళ్తూ ప్రొడ్యూసర్స్ మీ మ్యూజిక్ డైరెక్టర్లకు ఉంటే ప్రాబ్లమే ఇది. చాలా మంది కూడాను సకాలానికి మ్యూజిక్ ఇవ్వకపోవటం. ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఎంత గొప్ప టెక్నీషియన్, ఎంత గొప్ప రైటర్ అయినప్పటికీ కూడాను ఈ క్రియేటివ్ జాబ్లో సకాలానికి అందిస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. అవును. ఇది మీ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరికి ఉండదు. ఆ రిమార్క్ లేకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. అనిరుద్ధ్ కూడా 5లోనే ఉన్నాడని చెప్పేసి టాక్ వస్తుంది. అవునా? ఏంటి సంగతి? అలా అంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఇప్పుడు నా వరకు అంటే ఇది క్రియేటివ్ జాబ్. కొన్నిసార్లు సెకండ్స్ లో అయిపోతుంది. ఇప్పుడు పాట లెంత్ ఒక 4 minutes ఉందంటే 1.5 minute లో కూడా పాట అయిపోతుంది. 1.5 minute లో పాట కంపోజిషన్ ఎలా అయిపోతుంది అంటే పల్లవి చరణం ఉండేది 1.5 minute. దాని మ్యూజిక్ లెంత్ వల్ల అది 2.5 minutes 3 minutes వెళ్తుంది. సెకండ్ చరణం మళ్ళీ సేమ్ అదే ట్యూన్, జస్ట్ ట్యూన్ కాపీ పేస్ట్, లిరిక్ మాత్రమే మారుతుంది, మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్ మారుతుంది. కానీ కంపోజిషన్ లెంత్ చూసుకుంటే 1.5 నుంచి 2 minutes. ఒకసారి అదే లెంత్ లో వచ్చేస్తుంది మనకు. 1.5 2 minutes లో ట్యూన్ అయిపోతుంది. సమ్ టైమ్స్ రాదు. అంటే ఏదో చేయాలి, ఏదో ఇవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో లాక్ అవడం, లేదంటే ఆ బెస్ట్ ఇవ్వాలనే ఒక ఫైట్ ఫీలింగ్ కావచ్చు, లేదంటే అవతల వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం అవుతున్నా వాళ్ళకి ఏం చెప్పినా కూడా ఇది కాదు ఇది కాదు అంటే వాళ్ళకి ఇంకేదో కావాలి, ఈ కన్ఫ్యూజన్స్ వల్ల కావచ్చు. సో చెప్పేవారు క్లారిటీగా ఉన్నారంటే ఇచ్చేవారికి చాలా ఈజీ అవుతుంది. ఏదేమైనా మీ మ్యూజిక్ డైరెక్టర్లు బాగా ఏడిపిస్తారు లేబ్బా, అది మాత్రం ఉంది. అది నేను విన్నాను, కొందరి దగ్గర నుంచి విన్నాను. ఈవెన్ శివ కూడా చెప్పున్నారు, కొందరు చెప్పున్నారు. అది కాదు, ఆ విషయంలో ఏఆర్ రెహమాన్ గాని ఇళయరాజా గాని ప్రతి ఒక్కళ్ళు ఏడిపించే వాళ్ళే నిర్మాతలు. అదేమంటే సరే క్రియేటివ్ జాబ్ అంటున్నారు, దానికి ఏం చేయలేం. అలా కాకుండా మెయిన్ జాబ్ వదిలేసి షోస్కి వెళ్ళిపోవటం, ఆ షోస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ సినిమాల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్న ప్రొడ్యూసర్ నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది మ్యూజిక్ డైరెక్టర్లకు ఉన్నటువంటి పెద్ద రిమార్క్. నా వరకు అయితే ఇప్పుడు ఎవరికి లేట్ వెళ్ళారు. ఓకే, జస్ట్ వాళ్ళు ఈవెన్ ఛానల్స్ వాళ్ళు 2 days లో కావాలంటే కూడా 1.5 days ఇచ్చిన వాళ్ళు. ఇది ఎప్పుడు ఒక ర్యాట్ రేస్ లాగా పెడుతుంది కదా. ఒకప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక హవా నడుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా మనం దేవిశ్రీ ప్రసాద్ తమన్ను వాళ్ళది ఒక ఎరా నడిచింది. ఇప్పుడు అనిరుద్ధ్ వేవ్ ఒకటి నడుస్తుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మంచి వేవింగ్? సంతోష్ నారాయణ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి వెనకబడ్డారంటారా? వెనకబడితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ మన పుష్ప 2 చేస్తున్నారు. ఓకే, అదిరిపోయిందంట మూవీ. మామూలుగా అంటే దానికి స్క్రిప్టింగ్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు ఏఆర్ ప్రభావ్ అనేసి. Part 1 రాశారు, Part 2కి రాస్తున్నారు. ఇప్పుడు నితిన్ మూవీ కూడా రాస్తాడు. వాడు చెప్పాడు మామూలుగా రావట్లేదు. దేవికి ఏమి బ్యాడ్ ఇవేమి లేవు, బ్యాడ్ అసలు లేదు, ఏమి లేవు. గ్యాప్ ఉంది, గ్యాప్ ఉంది. అంటే అది కూడా సెలెక్షన్ అయ్యి ఉండొచ్చు. దేవి అలాగే తమన్కు కూడాను. తమన్ అయితే ఫుల్ బిజీ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటేసారి అన్ని సినిమాలు కూడా ఎవరు చేయగలరు ఇప్పుడు? సరే అనిరుద్ధ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే మన తెలుగుకు సంబంధించిన వరకు ప్రస్తుతం ద రాక్ స్టార్స్ ఆర్ దేవి అండ్ తమన్. నో డౌట్. ఇక్కడే మ్యూజిక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటల్ స్ట్రెంగ్త్ హైదరాబాద్ లో ఉందా? ఉంది కదా. ఇప్పుడు అంతా డెవలప్ అయిందా ఇన్స్ట్రుమెంట్స్? ఓన్లీ మిక్సింగ్ మాస్టరింగ్ మాత్రమే బాంబేకి అటు షాదాబాద్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళు పంపిస్తుంది తప్ప మొత్తం వర్క్ అంతా ఇప్పుడు ఇక్కడే చేసుకుంటారు. సింగర్స్ కూడా అంటే కంపోజిషన్ ని బట్టి కొన్ని కంపోజిషన్స్ కొన్ని వాయిస్లు అడుగుతుంటాయి. ఆ వాయిస్ ని మాక్సిమం వాళ్ళకు అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి కనుక వాళ్ళు రీచ్ అవుతారు. కొత్త వాళ్ళకి అంత ఆపర్చునిటీ ఉండదు. మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఇప్పుడు మీనాక్షి అనగానే ఈ టీవీ సీరియల్స్ మ్యూజిక్ డైరెక్టర్ అని ముద్ర ఉంది. అలాగే టీవీ సీరియల్స్ సింగర్స్ అని ఉంటారా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. సింగర్స్ కి మాత్రం అలాంటి వాళ్ళకు ఉంది. ఈవెన్ ఇది నన్ను చాలా మంది అన్నారు, నా చుట్టుముట్టు ఉండే వాళ్ళే ఇలా వినిపిస్తుంది బయట నీ పేరు అనేసి. అప్పుడు వరగారితో మాట్లాడాను, ముల్లపూరి వరగారితో. వారు ఒక మాట చెప్పారు, బెక్క వేణుగోపాల్ గారికి కాల్ చేసి ఇలా అంటున్నారు సార్ అనేసి, ఏమంటారు అనేసి. వారిద్దరు ఒకటే ఆన్సర్ ఇచ్చారు, జస్ట్ పదాల వాడుక మీరు మాత్రమే. వరగారు కృష్ణనగర్ బ్యాచ్ అంటుంటారులే, మీరు పట్టించుకోకండి, అది కూడా చేయని వాళ్ళు అని ఉంటారు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అనేసి. బెక్కం గారు నిన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశం నేను వదలకమ్మా, నేను 6 నెలలు తిరిగినా కూడా నాకు టీవీ స్లాట్ దొరకదు. టీవీ సీరియల్ నేను ప్రొడక్షన్ చేయడానికి 6 నెలలు తిరిగినా కూడా దొరకదు. అలాంటిది అనురాధ మేడం గారు, స్టార్మా రాఘవ్ గారు నేను పిలిపించుకొని కూర్చోబెట్టుకుంటున్నారు. అదంతా ఈజీ కాదు. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకోకు, చేస్తూ. మరి 60-52 దాదాపు సీరియల్స్, ఈ రోజున పొలిటికల్ సాంగ్స్, కొన్ని సినిమాల సాంగ్స్, ఎంత సంపాదించవచ్చు మీరు? జస్ట్ అలా వస్తుంటే వెళ్ళిపోతుంటది. వెళ్ళిపోతుంది. సీరియల్స్ లలో ఎక్కువ రెమ్యునేషన్ ఉంది. 25,000 ఒక సీరియల్ కి వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్. అంతే, ఒక సాంగ్ కి రెమ్యునరేషన్. కానీ ఎంజాయ్మెంట్ మాత్రం త్రూ అవుట్ సంవత్సరాల తరబడి ఉంటుంది. అంతే. ఇప్పుడు కార్తీక దీపం మీద తీసుకుంటే ఏ ఇంట్లో చూసినా మారుమోగిపోతుంది. ఇంకోటి అంటే అది చేసినట్టు కూడా మనం అన్ని తెలియదు.
ఈ మధ్య పేర్లు ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళు అట్లా నెగ్లెక్ట్ చేయటం, పేరు తెలియదు, ఇవ్వకపోవడం? అది ఓన్లీ సింగర్ పేరు ఇస్తారు. మ్మ్. స్టార్టింగ్ లో ఇప్పుడు ఏదైతే అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వాట్ ఎవర్, మన పున్నాగా, మ్మ్. కళ్యాణ వైభోగమే, మ్మ్. పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి జీతం. మీరు అడగరా పేరు వెయ్యండి అని? మేము అడిగాము, మ్మ్. స్టార్టింగ్ లో చాలా అడిగాము, మ్మ్. కాకపోతే ఓకేలే. కాకపోతే అప్పుడు నేను అంత సీరియస్ గా అడగలే, అంటే ఎందుకంటే పేరు కూడా వేయనటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? అలా కూడా కాదు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ నేమ్ పైన నాకు ఫోకస్ లేదు, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మ్మ్. సినిమాలు కదా నా టార్గెట్. మ్మ్. ఓకే చేస్తున్నాం సరదాగా, రెమ్యునేషన్స్ ఖర్చులోకి వస్తున్నాయి అన్నట్టుగా. మ్మ్. కానీ పోను పోను కొందరు చెప్పారు పేరు అడుగు ఖచ్చితంగా, మ్మ్. అది నీ ఐడెంటిటీ అనేసి. నేను ఇప్పటిదాకా ఇంకా వాటన్నిటికీ కార్తీక దీపము కొంచెం ఇస్తే కష్టం, 52 సీరియల్స్ ఇప్పుడు చూస్తే కళ్యాణ వైభోగం వీటన్నిటికి మన పేర్లు ఉంటాయి. దాని తర్వాత అడగడం వాళ్ళకి ఇండస్ట్రీలో మేకర్స్ ఎవరికి తప్ప పబ్లిక్ ఎవరికి తెలియదు. తెలియదు. మీనాక్షి భుజంగ్ అని చెప్పి నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎవరితను అనేటువంటి ఇదే అవును. ఉంటుందా? పాడిన సింగర్స్ అందరికి మాత్రం తెలుసు. మా అదే సినిమాల్లో ఒక రేవంత్ చిన్న సినిమాకు ఒక చిన్న సాంగ్ చేసినా సరే ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అవును, అనేటువంటి ఐడెంటిటీ వస్తుంది. మరి ఇంత కష్టపడి ఐడెంటిటీ లేకుండా సాంగ్లు చేయటువంటి కూలీతో సమానం కదా ఇది. దానికోసం ఫైటే చేయాల్సి వచ్చింది ఆ. పేరు నేమ్ కోసం. దేనికి వాళ్ళు ఎందుకు వేరు పేరు వస్తే మంచిది కదా, ఇంకా ఎందుకు అలాంటి సిస్టమ్? రీసెంట్ గా మార్చుకున్నారు వాళ్ళు, చాలా రీసెంట్ గా మార్చుకున్నారు. దానికోసం ఒక నియర్లీ ఒక 2 years ఫైట్ చేశాను, చాలా గట్టిగానే ఫైట్ చేశాను. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే, ఎవరికి పేరు అయ్యారా? ఎవరిది ఇవ్వాల, ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. అంటే నేను ఒక్కరిని ఫైట్ చేశాను, ఎవరు ఫైట్ చేయలేదు. ఇది టీటీఎంఏలో ఎవరు ఫైట్ చేయాలి, అంటే ఫైట్ చేస్తే నెగిటివ్ అవుతారు, ప్రాజెక్ట్స్ ఇవ్వాలనేసి. కానీ ఐడెంటిటీ ఎందుకు వదులుకోవాలని నేను ఒక్కరిని ఫైట్ చేశాను. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు పేరు. అది కాదు, అందు టైటిల్ కార్డ్స్ చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి. దీంట్లో వీళ్ళందరి title ఈటీవీ cards- వాళ్ళు సూపర్ గా ఉన్నారు, చెప్పనక్కర్లేదు, వాళ్ళు వేసిస్తారు. అది కూడా టెలికాస్ట్ అవుతున్నప్పుడే, బిఫోర్ సాంగ్ వస్తున్నప్పుడే మ్యూజిక్, సంగీతం అనేసి, సాహిత్యం అనేసి వాళ్ళు పేరు ఇస్తారు. మిగతా ఈ ఛానల్స్ ఇది కొత్త విషయం, ఇంతవరకు తెలియదు అసలు. సింగర్ పేరు ఇస్తారు, వదిలేస్తారు. లిరిక్ రైటర్ పేరు కూడా వేయరు. పున్నాగా, అనగా అనగా పున్నాగా సీరియల్ టైటిల్ సాంగ్ అంజనా సౌమ్య ఇచ్చేసారు. కళ్యాణ వైభోగమి సీరియల్ సాంగ్ ఎల్వి రేవంత్ ఇండియన్ ఐడల్ ఇచ్చేసారు. ఇలా అంతే తప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వరు. సో ఇప్పటికి సాధించుకున్నట్టు ఒక 2 years అందరు ఇస్తున్నారు. అందరు ఇస్తారు. చాలా అన్యాయం జరిగింది, ఇక ముందు జరగదు. ఈవెన్ స్టార్ మామూలు కూడా ఇప్పటికి ఇవ్వరు. ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారు చూడాలి. హూ ఇస్ ద హ్యాపెనింగ్ సింగర్ అంటే ఏం చెప్తారు? బాలు గారే. బాలు గారు. బాలు గారే. ఎక్కడ బాలు గారు? ఓకే, నాకు నా మనసులో ఎవరికి హ్యాపెనింగ్ అంటే నేను ఉన్న వాళ్ళలో ఇంకా ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి అది బాలు అంటే ఎటర్నల్. 2004 లో నేను చేసుకున్నప్పుడు ఏదైతే ఆల్రెడీ విన్నానో బాలు గారు ఈ లైన్స్ ఇలా పాడతారనేసి, 2008 లో ఆలయ స్టూడియోలో ఈవినింగ్ టైంలో వారు అదే పాడుతున్నారు. పాడి అయిపోయిన తర్వాత నువ్వు విన్నట్టు ఆల్రెడీ నేను పాడానా అన్నాడు. వారి అనుభవం చూడండి, నువ్వు విన్నట్టు నేను పాడానారా అనేసి. అంటే వారికి అర్థమైపోయింది వీడు నా వాయిస్ ని విన్నాడు దీంట్లో అనేది వారికి అర్థమైపోయింది. ఆ రికార్డింగ్ ప్రాసెస్ లో, ఆ డిస్కషన్స్ లో, డైనమిక్స్ వీటిల్లో. సో అట్లా మనసు పడిపోయారు. ఇప్పుడు హ్యాపీనింగ్ సింగర్స్ అంటే ఏ రోజు గారు సింగర్ పుట్టుకొస్తున్నాడు. ఎందుకు బాలుగారు అని చెప్పారంటే, వారు లేకపోయినా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు సింగర్స్ స్టూడియోకి వచ్చి టేక్ రూమ్లోకి వెళ్ళి మైక్ ముందు నిలబడి 2 lines పాడుతూ వెళ్దామంటారు. బాలుగారు అప్పుడు నేను ఫస్ట్ సినిమా, నేను ఎవరికి ప్రపంచం తెలియదు, ఈవెన్ ఎవరికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. కానీ ఆ రోజుకే ఆయన 45 minutes ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వారి మేనేజర్ గారు పిఏ త్రూ నుంచి దీని మ్యూజిక్ డైరెక్టర్ వారిని పిలవండి అనేసి, నేను లోపలికి వెళ్తే లిరిక్ డైరెక్టర్ కూడా పిలవండి అంటే నేనే రాసేసాను. ఓకే అవునా అనేసి మొత్తం రాసుకొని డీటెయిల్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్దామా మైక్ ముందుకి అనేసి పాట మొత్తం ప్రాక్టీస్ చేసుకొని ట్యూను నోట్స్ అంతా రాసుకొని అప్పుడు మైక్ ముందుకు వచ్చారు. అది కూడా వెళ్దామా అనేసి. ఇప్పుడున్న వాళ్ళు మాక్సిమం ఒక్కొక్క లైన్ పాడుతూ వెళ్ళిపోదాం అంటారు. ఇస్తారు, బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. పాట ఓన్ చేసుకున్న తర్వాత వచ్చే అవుట్పుట్ ఒకలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఒకలా ఉంటాయి. ఒక్కొక్క లైన్ పాడుతూ పోతుంటే ఒకలా ఉంటుంది. సో యువర్ ప్రెసెంట్ ఎయిమ్ ఈస్ టు గెట్ ఇన్ టు ద మూవీస్, మ్యూజిక్, సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే సీరియల్స్ లో సక్సెస్ అవ్వటము, ఈ పొలిటికల్ సాంగ్స్ లో సక్సెస్ అవ్వటము, పొలిటికల్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. మొత్తానికి ప్రతి పార్టీ పిలిచి మ్యూజిక్ చేయించుకునేలాగా సక్సెస్ అయ్యారు. అన్ని విధాలుగా మ్యూజిక్ డైరెక్టర్ గా, ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి టాలెంట్ తోటి మంచి ప్రాస్పెరిటీ సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ. కంగ్రాచులేషన్స్. Thank you. ఆల్ ద బెస్ట్. బాయ్.